హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకోసం నేను ఒక స్పెషల్ డిష్ని తీసుకొచ్చాను. అదేంటో కాదు, మన ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నేను ప్రాసెస్ మొత్తం ఈజీ వేలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. మీరు కనుక ఒక్కసారి తింటే ఇది వండుకొని మీకు మైండ్లో కూడా ఈజీగా సేవ్ అయిపోతుంది అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి నా మాటని అయితే ట్రై చేయండి. మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ తీసుకున్నాను, పావు కేజీ ఆనియన్స్ తీసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత మనం స్టవ్ మీద అయితే బాండీ పెట్టి స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. 3 వంతులు ఆయిల్ ప్లస్ 1 వంతు గీ వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల మీకు ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చెక్క, యాలక్కాయలు, లవంగం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం ఇది అయిన తర్వాత అది ఆయిల్లో దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఎన్నైతే తీసుకున్నామో, ఎన్ని కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి గోల్డెనిష్లో రావాలి. ఇలా చూసారు కదా, గోల్డ్ కలర్లో రావాలి ఆనియన్స్ అనేవి. అప్పుడు దాకా ఆ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం సిమ్ కాదు కొంచెం మీడియంలోకి పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీడియంలో పెట్టుకొని అల్లం చిల్లి పేస్ట్ వేసుకున్నాను. మేమైతే ఇక్కడ 4 to 5 స్పూన్స్ వేసుకున్నాము. అండ్ మీకు సరిపడినంత చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అయితే వండుతున్నారో అంత సరిపడినంత వేసుకోండి. చూసుకొని వేసుకున్న తర్వాత ఆ పచ్చి వాసన పోవాలి. ఆ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి బాగా. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం వండుకునేటప్పుడు అలా వదిలేయకూడదు. పెట్టేసి కింద అయితే మాడకుండా చూసుకోవాలి. చూసుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటే కింద అయితే మాడదు. దాని తర్వాత అయితే ఇప్పుడు మేము కొంచెం జీడిపప్పులు వేసుకున్నాము. ఒక 15 to 20 జీడిపప్పులు వేసుకుని ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సూపర్గా ఉంటుంది జీడిపప్పులు యూస్ చేస్తే. దాని తర్వాత అయితే జీడిపప్పులు వేసుకున్న తర్వాత నేను టమాటోస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటోస్ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 10 తీసుకోండి ఫ్రెండ్స్, 10 చాలు. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాను. ఒకేసారి ఇంక అన్నీ వేసేసుకొని కలుపుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు మొత్తం వేసుకొని అలా కలుపుకున్నాను. బాగా కింద మాడకుండా మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకు ఊరికే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దాని తర్వాత కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకున్నాను. మీకు సరిపడినంత వేసుకోండి కొబ్బరి పేస్ట్ని. ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే ఇది మనం చేస్తుంది ఇప్పుడు మటన్ కుర్మా కాబట్టి కంపల్సరీగా మనం పెరుగు అనేది మ్యాండటరీ ఫ్రెండ్స్. అది వేస్తేనే దానికున్న ఆ కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. కంపల్సరీ వేసుకుని దాని తర్వాత సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. పెరుగు మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, అదైతే మ్యాండటరీ అసలు. దాని తర్వాత ఇప్పుడైతే నేను మటన్ వేసేసుకున్నాను. జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే నేను నిమ్మకాయని పిండుకున్నాను. అంటే ఎన్ని కావాలో అన్ని నిమ్మకాయ పిండుకొని రసం అయితే వేసుకోండి. ఇంకా మనకి ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇలాగా మనం వండుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకోండి, లేకపోతే ఇదే ముక్కలు అయిపోతుంది. దాని తర్వాత కుర్మా అనేది పక్కన స్టవ్లో సిమ్లో పెట్టాను. దాని తర్వాత మనం ఇక్కడైతే రైస్ కోసం బాండీ తీసుకొని సరిపడినంత వాటర్ తీసుకుని, మీరు ఎంతైతే క్వాంటిటీ రైస్ తీసుకున్నారో అంత వాటర్ తీసుకొని దాన్ని ఉడకనివ్వని ఎసరుకి పెట్టాను. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. వాటర్ కూడా ఎసరు వచ్చేసింది. సగం ఉడికిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే మన రైస్ అనేది వేసుకున్నాము. నేనైతే సగం బాస్మతి, సగం నార్మల్ రైస్ 2 మిక్స్ చేశాను. మీ దగ్గర మొత్తం నా దగ్గర అయితే కొన్నే ఉన్నాయి బాస్మతి రైస్. ఇంకొక సగం నార్మల్ రైస్ మిక్స్ చేసుకొని కలుపుకొని ఉడకడం కోసం పెట్టాను. రైస్ అనేది సగం ఉడికిన తర్వాత మనం ఏదైతే మటన్ కుర్మా చేసి పక్కన పెట్టుకున్నామో అది కలుపుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకున్నాను. ఇక్కడైతే నేను కలిపేసుకున్నాను. వాటర్ మనం ఇంకిపోయేంత వరకు చూసుకొని దాని తర్వాత మనం ఆ వాటర్ లెవెల్ అనేది చూసుకొని దమ్మకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కొంచెం లైట్లీ కలుపుకున్నాను అటు ఇటు. ఇప్పుడైతే చూసారా, టోటల్లీ మనకి వాటర్ అనేది కనిపించట్లేదు, ఇంకిపోయింది మొత్తం. ఇప్పుడైతే నేను రైస్కి దమ్ ఇస్తున్నాను. మనం యూజువల్గా నార్మల్గా రైస్ దమ్ ఇచ్చినట్టు ఇస్తే నార్మల్ అవుతుంది, లేకిన్ ఇట్ విల్ టేక్ టైం. బట్ నేనైతే ఇక్కడ మీకు ఒక ఈజీ అంటే తొందరగా దమ్ ఇక్కడైతే నేను తర్వాత ఒక 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ వస్తుంది.
మీకైతే మస్తు ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు నేను మీకు తొందరగా దమ్ అయ్యేలాగా చూపిస్తాను. ఒక చున్నీని తీసుకొని, కాటన్ చున్నీని కానీ ఏదైనా క్లాత్ ఏదైనా పర్లేదు తీసుకొని మనం ఇలా కప్పుకొని దమ్ముకి ఇచ్చామంటే చాలా ఈజీగా అవుతుంది అండ్ తొందరగా కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఎంత కావాలో అంత అయితే అవుతుంది. ఇప్పుడైతే మనకి అందరికీ నచ్చే మటన్ బిర్యానీ ఈజీ వేలో చేసుకొని హ్యాపీగా తినండి ఫ్రెండ్స్. దీంతో పాటు ఒక థమ్స్అప్ కూడా తాగితే సూపర్ ఉంటుంది. కాంబినేషన్ అయితే ట్రై చేయండి. నేనైతే తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏదైనా వీడియోస్ ఆర్ ఎనీ అదర్ కర్రీస్ కానీ ఏదైనా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేనైతే కంపల్సరీగా వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే ఈ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ చేసుకొని ఇంట్లో తినండి ఫ్రెండ్స్.